ఉండాలి. 2, ఎవరు ఉత్తములై ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటారో అటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉండాలి. ఈ 2 తెలిసి ఉండాలి అని రాజుకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు. ఇది ధర్మము తల్లి. ఇది రాజుకి విధింపబడిన అధికారం. అందుకిచ్చారు అధికారం రాజుకి. ఎవరినైనా చంపేయి, ఎవరినైనా ఖైదులో వెయ్యని ఎందుకు ఇచ్చారంటే ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి రక్షించు, ధర్మ వ్యతిరేకిని శిక్షించు. ఇందుకు అధికారం ఇచ్చారమ్మా. ఇది ధర్మం తల్లి. అందుకు స్రష్ట విధించనని బ్రహ్మగారు ఈ అధికారం ఇచ్చాడని పురాణ ద్రష్టలు చెప్పెదరు. ఇది ధర్మము తల్లి, ఇది ధర్మమమ్మా, అందుకని నేను నిగ్రహించాలమ్మా అని ఇటు తిరిగి కలిపురుషుణ్ణి తన కరవాలంతో సంహరించబోయి శరణాగతి చేశాడని, నీవు నా రాజ్యంలో ధర్మం పాడు చెయ్యడానికి కానీ నా రాజ్యంలో ఉండడానికి కానీ వీలు లేదు అంటే మరి కలిపురుష ప్రవేశం చెయ్యవలసిన సమయం వచ్చింది. పోనీ మీరు చెప్పండి ఎక్కడ ఉంటామంటారో అక్కడే ఉంటానన్నాడు. అయితే 4 స్థానములు ఇస్తాను, ఆ 4 స్థానముల యందు నువ్వు ఉండన్నాడు. ఏ స్థానములు చెప్పండి, వాటిలో ఉంటాను అంటే మొట్టమొదటిది మద్యపానము. ఎక్కడ మద్యపానము చేస్తారో అక్కడ కలిపురుష ప్రవేశము బాగా పెరుగుతుంది. వీధి వీధిని మద్యాన్ని అమ్మే దుకాణాలు పెరిగితే కలిపురుష ప్రభావం అంత బాగా పెరుగుతుంది. కాబట్టి మద్యపానమునందు, 2 జూదమునందు, ఎక్కడ పందాలు ఒడ్డి ఆడడం అన్నది ప్రారంభమవుతుందో అక్కడ కలిపురుష విజృంభణ ఉంటుంది. 3వది నడవడి తెలియని స్వేచ్ఛా విహారము కలిగినటువంటి స్త్రీల యందు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు. పతివ్రతలకి పట్టం కట్టి పూజ చేసింది దేశం. అందరి గురించి కాదు, స్వేచ్ఛగా విహరణము కలిగిన వారు. అంటే నేను అంతకన్నా వ్యాఖ్యానం చేయను. వాళ్ళ నడువడికి ఒక కట్టుబాటు లేదు. అటువంటి స్త్రీల యందు. 4వది వేట. అంటే వేట ధర్మం, కానీ మితిమీరిన వేట. వీని యందు నీవు ఉండవచ్చు. ఇంకొక స్థానం కూడా ఇవ్వండి అన్నాడు. సువర్ణమునందు ఉండవచ్చు, బంగారమునందుండు. అక్షతృతీయ నాడు బంగారం కొనుక్కోండి అంటే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. కలిపురుష లక్షణం అన్నమాట. వాసం అంటే రమ్మంటే వచ్చేది కాదు. అందుకే ఈ క్షేత్రం అంటే శంకరాచార్యుల వారికి, పరమాచార్యుల వారికి అంతటి మహాప్రీతి. ఒకనొక సమయంలో పరమాచార్య అసలు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నారంటే ఈ క్షేత్ర వైభవం ఎటువంటిదో మీరు గమనించెదరుగాక. కాబట్టి శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే ఈ క్షేత్రం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. పరాశర ఓడక వింటి కోపన మృతోరగముంకొని తెచ్చి ధనస్సు యొక్క మూపు చేత చచ్చిపోయిన పావుని తీసుకొచ్చి తపస్సు చేసుకుంటున్న మా నాన్న మెడలో వేసినటువంటి ధూర్తుడైన రాజు ఎవడున్నాడో ఆ రాజు శ్రీ మహావిష్ణువు పరమశివుడే వచ్చి అడ్డు నిలిచినా నేటికి 7వ నాడు తక్షకుని యొక్క విషము చేత పాము చేత కరవబడి మరణించుగాక. ఏ రాజు తెలియదు. నీటికి 7వ నాడు చచ్చిపోవాలి, వారం రోజుల్లో చచ్చిపోతాడన్నాడంతే. ఎవరో తెలియకపోయినా అన్వయం అయిపోతుందా? ఆ తపశ్శక్తి అటువంటిది. శాపము వజ్రాయుధమై కొట్టేసింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి పెద్ద పెద్ద కేకలేశాడు. మా నాన్నగారి మెడలో పాము ఉంది, దానికి కొద్దిగా ప్రాణం ఉందేమో, బతుకుతుందేమో, కదులుతుందేమో, కరుస్తుందేమో, కూరల్లో విషం మా తండ్రి గారిలోకి పెడుతుందేమో, ఆయనకు ఆపద కలుగుతుందేమో, తీసేయండి తీసేయండి అని అందరూ వచ్చారు. ఆ పాముని తీసేశారు. ఇంతమంది అరుపులు కేకలు పెట్టేటప్పటికీ శమీక మహర్షి బహిర్ముఖుడయ్యాడు. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు, ఏమైంది అన్నాడు. ఏడుస్తూ శృంగి చెప్పాడు, నాన్నగారు మీరు బ్రహ్మమును అనుభవిస్తూ కదలిక లేకుండా ఉంటే ఎవరో రాజు వచ్చి నీళ్ళు అడిగి మీరు మాట్లాడలేదని మృత సర్పాన్ని మీ మెళ్ళో వేసి వెళ్ళాడు, ఇలా శపించాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, రే ఎంత పని చేశావురా. ఒక్కసారి కన్నులు మూసుకొని దివ్య దృష్టితో చూశాడు వచ్చినవాడెవరో. తపశ్శక్తి చేత అటువంటి దృష్టి ఉంటుంది. నువ్వు తపస్సు చేస్తే నీకు వస్తుంది, నువ్వు చేయకుండా ఉంటుందా అంటే ఓసారి అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలుస్తుంది. నువ్వు తినడం మానేసి అన్నం తింటే ఆకలి తీరుతుందా అంటే తిన్నవాడికి తెలుసు తీరుతుందని, తపస్సు చేసిన వాడికి తెలుసు దివ్య దృష్టి వస్తుందని. నువ్వు ఎప్పుడూ చేయకుండా అలా ఉంటుందా అంటే నీకు ఎలా తెలుస్తుంది? అందుకని తెలియని మాటలు మాట్లాడకూడదు. కాబట్టి దివ్య దృష్టితో చూశాడు ఆయన అంతర్ముఖుడై. అరే వచ్చినవాడు పరీక్షిత్తురా, చంద్రవంశంలో పుట్టినవాడురా, మహానుభావులు పాండవుల యొక్క వంశాంకురంరా, శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడినవాడురా, ఎంత పని చేశావు, రాజుని శపించావు, రాజు చనిపోతాడు. మనకేమవుతుందో తెలుసా? నువ్వు చేసిన పాపం ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా?
తపశ్శక్తి ఉంటే సరిపోదురా, తపశ్శక్తిని దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా వాక్కు విడిచిపెట్టకూడదు. ఎంత తప్పు చేశావు. తన కొడుకే కదా తన మెళ్ళలో పావునేస్తే శపించాడు కదా అని సమర్థించాడు అనుకోకండి శమీక మహర్షి. శృంగిని తప్పు పట్టాడు. పాపంబు నీచేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు వారు బలహీనులకు వారి పశు దార సువర్ణ హయాదులను అపహరింతురు, జార చోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు, వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయూ లుప్తమైపోవు, ధరణినెల్లా వర్ణ సంకరము కలుగు, ప్రజలు అందుమీద అర్ధకామంబులం తగిలి యుందురు, మర్కట సారమేయ కులము మెరపుత్ర. నాయనా ఏమనుకుంటున్నావో, నువ్వు చేసినటువంటి పని ఎంత ఘోరమైందో తెలుసా? శాపం ఇచ్చేశావు. రాజు కాని పడిపోయాడా? పరీక్షిత్తు లాంటి ధర్మాత్ముడు పడిపోయాడా? పాపంబు నీ చేత ప్రాపించ మనకింక రాజు నశించిన రాజ్యమందు, రాజు లేకుండా అయిపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడి పశువుల్ని, బంగారాన్ని, భార్యల్ని, ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోతాడు. ఆపేవాడు ఉండడు. రాజ్యంలో ఎక్కడ చూసినా జారులు చోరులు తిరుగుతారు. ప్రజలకి ఏదో ఒక కారణానికి ఎవడో ఒకడు ప్రశాంతంగా ఉన్న చోట ఏదో ఒకటి పట్టుకుని బయలుదేరతాడు.